లేదా జనసేనకి వేయండి, లేదా మోడీ గారికి వేయండి, ఇదే మాకు. నెక్స్ట్ మళ్ళీ జగన్ గారే వస్తారని ఆయన అంటున్నాడు. ఎవరు రాడు, జగన్ గారు రావడానికి అవకాశం లేదు. ఈ జగన్ రావడానికి కళ్ళలు కనాల్సిందే కానీ జగన్ రావడానికి అనేది లేదు. ఎందుకంటే ఆయన ఒకటి ఫస్ట్ ఏమైనా చేసేయడమో కానీ ఎవరికైనా పెట్టేయడం కానీ అది ఆయన పోగొట్టుకున్నాడు. కాదు బాబాయ్, మళ్ళీ నెక్స్ట్ మా గవర్నమెంటే వస్తుంది, మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత సినిమా చూపిస్తామని జగన్ గారు అంటున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? రావడానికి ఉండదమ్మా, రావడానికి ఉండదు. ఆయన సినిమా చూపించే సీను ఉండదు. ఎందుకంటే పైన ఉన్నారు, పైన మోడీ గారు పైన ఉండాలి, తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఉండాలి, పవన్ కళ్యాణ్ ఉండాలి. ఇది అంతేగాని ఇంకా ఎవరు రావడానికి కూడా లేదు. ఇక అవకాశం కూడా ఇంకా ఎవరు జనాలు ప్రజల్లోనే ఉందా ఇది. ఎందుకంటే నేను ఒక్కడే అనేది కాదు, ప్రజలు మేము. ఎందుకంటే నేను తిరుగుతూ ఉంటాను. ఇప్పుడు పిల్లలకి ఏంటంటే అవి రావడానికి అవకాశం లేదు. దాంట్లోకి వెళ్తే అది గవర్నమెంట్కి కూడా ఆదాయం వస్తుంది. దీనివల్ల ఎవరికి వస్తుంది ఆదాయం? ఎవరికి వస్తుందమ్మా? ఎవరికి రావట్లేదు కదా. ఎందుకు అలాంటి ఉపయోగం లేదు. ఇదేనా పక్క కట్టుకోవాలి. ఇప్పుడు అంబేద్కరే కాదంటలా, ఆయన ఏదో రాజ్యాంగం రాసిన ఆయనే. అయితే కాకపోతే ఏంటంటే ఎవరికి రాశాడు రాజ్యాంగం? వాళ్ళకి రాసుకున్నాడు, వాళ్ళు అదే పెట్టుకుంటున్నారు. ఏంటంటే ఇంకా మిగతా వాళ్ళకి లేదు కదా. లేనప్పుడు అది అందరికీ ఉపయోగపడేదాన్ని మనం అది ఆలోచించాలి. అందరికి ఉపయోగపడాలి, 10 మందికి ఉపయోగపడాలి. ఇప్పుడు ఒక మంత్రిగా వచ్చాడంటే అది 10 మందికి ఉపయోగపడేది పని చేయాలి. కానీ నీ వాళ్ళకి మట్టిగా సరిపడా చేసుకుని మిగతా వాళ్ళని చూపు చూసి ఎవరిని ఏదైనా ఎదురుగిచ్చి మాట్లాడితే ఆయన లోపలేసేసి ఇవన్నీ చెప్తే ఇక్కడ బాగోదు కదమ్మా. అలాంటి మంచి పద్ధతి కాదు కదా. అవి మంచి పద్ధతులు అని ఎవరన్నా అంటారా? ఎవరు అనరు. అవి మంచి పద్ధతి అంటే మీరు ఇప్పుడు అంతా మంచి జరుగుతుంది, ప్రజలు ఏ ఇబ్బంది పడట్లేదని మీరు అంటున్నారు. మరి జగన్ గారు కొన్ని అక్రమ అరెస్టుల మీద మా సత్తా ఏంటో చూపిస్తాము, మీ అంతు చూస్తామని చెప్పి అంటున్నారు కదా. అన్నప్పుడు కూడా తీసుకెళ్ళి ఆయన చంద్రబాబు నాయుడు గారిని మరి రాజమండ్రి జైలు లేపించారు కదా. మరి పెద్ద ఆయన వేయించకూడదు లెక్క. అయితే ఆయన వేయటం అనేది మాకు అందరికి కూడా మాకే కళ్ళం నీళ్ళు వచ్చినప్పుడు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఏంటి, ఆయన ఇంత చేసి ఇన్ని సంవత్సరాలు పరిపాలన చేసి ఆయన వెళ్ళి జైల్లో కూర్చోవడం ఏంటి అని చెప్పేసి కూడా మాకు చాలా బాధ అనిపించింది. కాబట్టి ఇది ఎప్పుడు పోద్దనే మేము అప్పటి నుంచి కూడా ఆలోచించాం. మేము ఇది పోవాలనే ఆలోచించాం. అందరికీ 10 మంది చెప్పేది కూడా మేము ఎత్తి తెలుగుదేశానికి ఏంటి. బొమ్మ గురించి ఒక విషయం చెప్పాలంటే అంబేద్కర్ గొప్పవాడే. ఆయన రాజ్యాంగాన్ని రాశాడు, బాగానే ఉంది. కాకపోతే ఆయన చేయాల్సిన పని అక్కడ కాదు, మన కృష్ణానదిలో మధ్యలో పెడితే అందరికీ ఉపయోగకరంగా ఉండేది. అది తీసుకొచ్చి నడిబొడ్డున ఎవరికి ఉపయోగకరంగా లేకుండా అది అందరికీ పేదవాళ్ళకి చాలా ఉపయోగకరంగా ఉండేది. ఎగ్జిబిషన్స్ పెట్టినా లేదా రైతు బజారు పెట్టినా అన్ని రకాలుగా బాగుండేది. కానీ అది లేకుండా చేశాడు. అది అంబేద్కర్ గురించి చెప్పాలంటే గొప్పవాడే. అంబేద్కర్ గురించి అది పెట్టాల్సిన చోట పెట్టకుండా ఊరికి నడిబొట్టిన ఉన్న 18 ఎకరాల పొలం స్థలంలో నాశనం చేశాడు దాన్ని.